ఈ కారు ఎవరిది, ఇక్కడ ఎందుకు పార్క్ చేస్తున్నారు? ఇంతకుముందు దొంగతనం జరిగినాయి కదా, అట్లాంటి వాళ్ళ వాళ్ళని ఇక్కడ పెట్టి ఏమన్నా ఇది చేస్తారు కావచ్చు అని చెప్పి ఉన్నది. దాని గురించి ఇక్కడ పోలీసులు కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు గత 45 రోజులుగా ఒక కారు పార్కు చేసి ఉండడంతో మాత్రం ఇటు కరీంనగర్ ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కరీంనగర్ కలెక్టరేట్ ప్రాంతానికి ప్రతిరోజు నిత్యం కొన్ని వందల మంది కలెక్టరేట్ ఆఫీస్కు వచ్చి వెళ్తుంటారు. దీంతో పాటుగా ఇది నూతన కలెక్టరేట్ కూడా ఇక్కడ కట్టడం జరిగింది. మరికొన్ని రోజుల్లో కూడా ఇది సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి రెడీగా ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ AP 13R2192 అనే రెడ్ కలర్ గల కారు ఇక్కడ గత 45 రోజులుగా కూడా పార్క్ చేసి ఉండడంతో మాత్రం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న స్థానికులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ ప్రతిరోజు కూడా నిత్యం పోలీస్ అధికారులు మొత్తం కూడా ఈ యొక్క కలెక్టరేట్ చుట్టూ కూడా వెళ్తూ ఉంటారు. దాంతో పాటుగా ఇక్కడ కలెక్టరేట్ ముందు ప్రతిరోజు అంటే ధర్నాలు, రాస్తారోకలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ కారు పార్క్ చేసి ఉండడంతో మాత్రం ఇక్కడ కలెక్టర్ రేపింది. ఎందుకంటే మొన్న రీసెంట్గా కూడా భగత్ నగర్ ప్రాంగణంలో అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో మాత్రం ఒక 8 మంది దొంగలు వచ్చి ఒక ఇంటిని చోరీ చేసి వెళ్ళారు. వాళ్ళ ఇంటిపై కూడా దాడి చేసి ఇంట్లో ఉన్న సొత్తును కూడా ఎత్తుకెళ్ళడం జరిగింది. అప్పటి నుండి కూడా ఈ కారు అనేది ఇక్కడనే పార్కు చేసి ఉండడంతో మాత్రం ఇటు స్థానికులు కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మరి ఈ కలెక్టరేట్ ప్రాంగణంలో ఈ యొక్క కలెక్టరేట్ భద్రతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్న పరిస్థితి నెలకొంది. మరి దీంతో పాటు ఇక్కడ స్థానికంగా ఉండే షాప్ వాళ్ళు ఉన్నారు, అతన్ని అడిగి కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఈ కారు ఎప్పుడు పార్క్ చేసి ఉంది, ఎన్ని రోజులుగా ఉంది? ఇది దాదాపు 2 నెలల నుంచి ఇక్కడనే ఉంటుంది. మేము రాత్రి వచ్చి పొద్దుగాల చూస్తున్నాం, ఇది ఇక్కడనే ఉంటుంది, ఏ ప్లేస్ మారతలేదు. గత 2 నెలల నుంచి ఇక్కడనే ఉంటుంది అది దీంతో మీరు భయభ్రాంతులకు గురవుతున్నారా? అయితే ఇంతకుముందు దొంగతనం జరిగినాయి కదా, అట్లాంటి వాళ్ళ వాళ్ళని ఇక్కడ పెట్టి ఏమన్నా ఇది చేస్తారు కావచ్చు అని చెప్పి ఉన్నది. మళ్ళీ దానిలో కారు బాంబు ఉండొచ్చు, ఉండొచ్చు, ఇట్లా పెట్టిపోతారు కదా, మాకు డౌట్ అనిపిస్తుంది అంతే. అది ముందటనే కూడా తహసీల్దార్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ మరియు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉంది. ఇది కూడా ప్రధానంగా కలెక్టరేట్ నుంచి వెళ్ళి భగత్ నగర్కు వెళ్ళే ప్రధాన రహదారి. నిత్యం వేలాది మంది ప్రజలు ఈ యొక్క రహదారి గుండా ప్రయాణం చేస్తుంటారు. దీంతో ఈ సైడ్కు ఈ కారు గత 2 నెలలుగా కూడా పార్కు చేసి ఉండడంతో మాత్రం అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. అయితే సమాచారం తెలిసిన వెంటనే మైత్రి ఛానల్ కూడా ఇటు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఈ యొక్క కారును ఎంక్వైరీ చేయడం జరిగింది. దాంతో పాటుగా ఇక్కడ దీని గురించి అంటే ఫొటోస్ కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అంటే నెంబర్ కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈ కారు ఎవరిది, ఇక్కడ ఎందుకు పార్క్ చేస్తున్నారు, దాని గురించి ఇక్కడ పోలీసులు కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభించారు. దీంతో ఈ కారు గత 2 నెలలుగా కూడా ఇక్కడ పార్క్ చేసి ఉండడంతో మాత్రం ఇక్కడ కొంతగా స్థానికంగా ఉండే ప్రజలు మాత్రం భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. దాంతోపాటుగా ఇటు పోలీసుల తీరుపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.